అందరు ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. ఈరోజు ఈ గ్యాదరింగ్కి ఒక చాలా ఇది హంబ్లింగ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఫ్యామిలీలో చాలామంది ఆఫీసర్స్కి ఇప్పుడే మీ అందరూ చూశారు, ఒక ఫ్యామిలీ మెంబర్కి డెత్, పర్టికులర్లీ ఒక ఫ్యామిలీ కర్తకి డెత్ అంటే లైఫ్లో ఒక ఎంత పెద్ద ట్రాజెడీ. దట్ ఆల్సో ఇక సడన్గా ఒక 10 days 15 daysలో ఎంత పెద్ద ట్రాజెడీ అంటే ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యూచర్ ప్రెజెంట్ చేంజ్ అవుతుంది. చిన్న చిన్న పిల్లల పైన గార్జియన్కి ఒక షాడో, గార్జియన్కి ఒక కవర్ పోయింది. చాలామంది ఫ్యామిలీస్లో ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. డాటర్స్కి మ్యారేజెస్ ఉన్నాయి. వేరే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఎంత మంచిగా లేవు. ఈ సిచ్యువేషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఏం చేయాలి, ఎట్లా హెల్ప్ చేయాలి, అందరు ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి ఎట్లా హెల్ప్ చేయాలి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ మన తరఫు నుంచి వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ దేర్ వీ విల్ డూ. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి స్ట్రెంగ్త్ రఫ్లీ 12,000 ఫోర్స్ ఉంది. ఈ 12,000 పోలీస్ ఆఫీసర్స్, సో రఫ్లీ అబౌట్ 60,000 to 70,000 పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఒక పెద్ద నంబర్ ఉంది. లాస్ట్ 7 monthsలో 8 monthsలో కరోనా వ్యాధితోటి ఫైటింగ్, తర్వాత ఫ్లడ్ ఆపరేషన్, ఇదిలో ఒకటే పోలీస్ ఆఫీసర్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. నేను ఈ ఫ్లడ్ టైంలో హఫీజ్ బాబా నగర్లో 2-3 టైం విజిట్ చేశాము. అండ్ లోకల్ కానిస్టేబుల్ తోటి ఇంటరాక్ట్ చేసి కొంతమంది కానిస్టేబుల్ ఆఫీసర్ చెప్తున్నారు, సార్ నా రూమ్లో కూడా వాటర్ వచ్చింది. సో మీరు ఆలోచించండి, కానిస్టేబుల్ ఆఫీసర్కి ఇల్లులో కూడా వాటర్ వచ్చింది, బట్ స్టిల్ హీఈస్ వర్కింగ్. చాలామంది ఆఫీసర్స్కి ఇల్లులో కూడా వాటర్ వచ్చింది. సో అంటే సొసైటీకి ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్మీ, యూనిఫామ్ సర్వీసెస్కి మనకి ఎగ్జిస్టెన్స్ ఇదే కోసం ఉంది. ఆర్మీ అంటే ఎక్స్టర్నల్ థ్రెట్కి ద్వారా కంట్రీకి ప్రొటెక్ట్ చేయాలి. పోలీస్ అంటే ఇంటర్నల్ థ్రెట్కి ద్వారా ప్రొటెక్ట్ చేయాలి. వర్డ్ సేమ్ ఉంది, ఎనిమీ, ఎక్స్టర్నల్ ఎనిమీ లేకపోతే ఇంటర్నల్ ఎనిమీ. ఇంటర్నల్ ఎనిమీలో అన్ని రకాల ఎనిమీస్ ఉన్నాయి. ఒక కమ్యూనల్ సిచ్యువేషన్ కూడా ఎనిమీ ఉంది. ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఎనిమీ ఉంది. ఒక పెద్ద డకాయిట్ హ్యాండ్లింగ్ కూడా ఒక ఎనిమీ ఉంది. మావోయిస్ట్ ప్రాబ్లం కూడా ఎనిమీ ఉంది. అండ్ లేటెస్ట్ అంటే ఇది కరోనా వ్యాధి కూడా ఒక ఎనిమీ ఉంది. సో ఎనిమీ తోటి ఫైట్ చేయాలి. ఫైటింగ్లో తప్పకుండా లాసెస్ అవుతుంది. ఒకసారి ఎనిమీ తోటి ఫైట్ చేస్తే అంటే తప్పకుండా లాసెస్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రాజిక్, బట్ అంటే ఇది రియాలిటీ.
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము మీకు. ఈ కంట్రీలో, మన స్టేట్లో, మన సిటీలో 2 months, 2.5 months లాక్డౌన్ పీరియడ్ జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లల కోసం పాలు, ఎసెన్షియల్ మెడిసిన్, వెజిటేబుల్ ఐటమ్స్ ఈ అందరికీ ఈ క్రైసిస్ టైంలో ఎట్లా సప్లై చేయాలి, అందరు డిపార్ట్మెంట్ ద్వారా కూడా అన్ని డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీకి ఎంత పెద్ద సిటీలో టోటల్ 21 tons ఆఫ్ వెజిటేబుల్స్కి రిక్వైర్మెంట్ ఉంది ప్రతిరోజు, 21 tonsకి. అండ్ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా 18 tonsకి సప్లై కంటిన్యూస్గా అవుతుంది. సో మీరు ఆలోచించండి ఎంత పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. హైదరాబాద్ సిటీ అంటే కంట్రీకి 4th లార్జెస్ట్ సిటీ, 1 crore 20 lakh పైన పాపులేషన్ ఉంది, 700 square kilometers ఏరియా ఉంది. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇసెన్షియల్ ఐటమ్స్కి సప్లై, ఇసెన్షియల్ మెడిసిన్కి సప్లై, ఇది ఎంత పెద్ద టాస్క్. ఇది తప్పకుండా ఒక వరల్డ్ వార్ లాగే ఉంది సిచ్యువేషన్ లాస్ట్ 8 monthsలో. వరల్డ్ వార్ గురించి డిస్కషన్ వస్తే ఒక రియల్ మాట చెప్తున్నాము మీ అందరికీ. 1939లో ఇది వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ వార్. అండ్ ఫస్ట్ కంట్రీ హిట్లర్ ద్వారా ఏ కంట్రీకి అటాక్ జరిగింది? పోలాండ్. చాలా కోల్డ్ కంట్రీ, ప్రస్తుతం -30 ఉంది టెంపరేచర్ పోలాండ్లో. అండ్ 1939లో కంప్లీట్ పోలాండ్ కంట్రీకి హిట్లర్ ఆక్యుపై చేశారు, హిట్లర్ ఆర్మీ. వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1945. సో మొత్తం 5 years పోలాండ్ కంట్రీ కంప్లీట్గా లాక్డౌన్ స్టేట్లో ఇట్ వాస్ దేర్. లోపల ఎలక్ట్రిసిటీ లేవు, ఇసెన్షియల్ సప్లైస్ లేవు, అండ్ టెంపరేచర్ -30. ఆలోచించండి, ఇదే వాట్ వాజ్ లైఫ్ ఫర్ 5 years. కొంతమంది సమ్టైమ్స్ ఏమవుతుంది మన లైఫ్లో, అందరు ఆఫీసర్స్కి మైండ్లో అందరు ఫ్యామిలీకి మైండ్లో అవుతుంది, నాకు ఎందుకు వచ్చింది, నా ఫ్యామిలీలో ఎందుకు వచ్చింది, నా ఫాదర్కి ఎట్లా జరిగింది. ఫ్రెండ్స్, ఈ లైఫ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదికి ఆన్సర్ ఎవరి దగ్గరే లేవు. పర్హాప్స్ ఇది దేవుడు దగ్గరే కూడా ఆన్సర్ లేవు. వేదులో కూడా ఒక ఫస్ట్ చాప్టర్లో, ఋగ్వేద్లో కూడా ఉంది ఇది శ్లోకం, దట్ ఈ వరల్డ్ ఎట్లా జరుగుతుంది, వరల్డ్లో ఏమవుతుంది, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, పైన వాడు కోఆర్డినేట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరికి తెలియలేదు. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, వైరస్ సిచ్యువేషన్, మహమ్మారి సిచ్యువేషన్, ఎంత క్రైసిస్ సిచ్యువేషన్లో ఇది వేద్కి శ్లోక్ సమక్షం వస్తుంది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? నోబడీ నోస్. మీ అందరు పోలీస్ ఫ్యామిలీ ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పోలీస్ ఆఫీసర్స్ డెఫినెట్లీ మెనీ స్టోరీస్ క్రైమ్ గురించి షేర్ చేస్తున్నారు. ఒక రోడ్ యాక్సిడెంట్లో ఒక చిన్న 6 months old పాపాకి డెత్ జరిగింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? పాపాకి ఏం ఫాల్ట్? 6 months old పాపాకి ఏం ఫాల్ట్ ఉంది? ఏం లేవు కదా, బట్ లైఫ్ పోయింది. అంటే లైఫ్లో మెనీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ ఫ్రెండ్స్, మెనీ థింగ్స్ ఎవరి కంట్రోల్లో ఉంది ఎవరికి తెలియలేదు. బట్ ఇది సిచ్యువేషన్లో, ఇది క్రైసిస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో మనకి స్టిల్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక వర్డ్ చాలామంది ఇప్పుడే చెప్తున్నారు, ఒక పాప చెప్తున్నారు దట్
హీ వాజ్ హీరో ఆఫ్ ద డిపార్ట్మెంట్. హీరో ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాదు, హీరో ఆఫ్ ద కంట్రీ ఉన్నారు అందరూ. నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్, హీరో ఆఫ్ ద కంట్రీ. ఈ క్రైసిస్ టైంలో వాలంటీర్గా చేసి గాంధీ హాస్పిటల్లో డ్యూటీ చేశారు. పేషెంట్కి షిఫ్ట్ చేశారు కొంతమంది. నైట్లో 12 o'clock, 1 o'clock, 4 o'clock అందరు డ్యూటీ చేశారు. మన ఒక వర్డ్ ఉంది, మానవత. హ్యూమానిటీ అంటే ఏమిటి? హ్యూమానిటీ అంటే ఇదే. హ్యూమానిటీ ఒక వర్డ్ అంటే డిక్షనరీకి ఒక వర్డ్ కాదు. హ్యూమానిటీ అంటే వాట్ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ లాస్ట్ 8 monthsలో ఏం డెమోన్స్ట్రేట్ చేశారు, ఇదే హ్యూమానిటీకి మీనింగ్ ఉంది. ఒకటే డ్యూటీ కాదు ఇది. డ్యూటీ చాలా చిన్న శబ్దం ఇది. ఇది మచ్ 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 బిగర్. ఒక ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ. ఇది డ్యూటీ కాదు. ఇదికి ఎంత ఏం చెప్పాలి, ఇది తక్కువ. సో ఈ ఒకేజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రేయర్ చేస్తున్నాము అందరు సిటీ పోలీస్ తరఫు నుంచి, ఎంటైర్ సిటీ తరఫు నుంచి, ఫర్ ఆల్ అవర్ బ్రదర్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఎంత దేవుడు ద్వారా ఒక శక్తి కావాలి, ఒక బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ తప్పకుండా వస్తుంది బ్లెస్సింగ్స్. అన్ని పిల్లలకి, చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. దే హ్యావ్ టు బికమ్ గుడ్ సిటిజన్. దే హ్యావ్ టు బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఒక క్రైసిస్ టైంలో వీ కెనాట్ బికమ్ డిస్హార్టెండ్. డిస్హార్టెండ్ అంటే ఎందుకు? ఎంటైర్ సొసైటీకి ఒక పెద్ద, దే సీ us యాజ్ ఏ రెస్పాన్సిబుల్ గ్రూప్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇస్ దేర్ అంటే ఉన్నారు, పోలీస్ వాడు ఉన్నారు. వీ హ్యావ్ టు బి దేర్. ఎంత క్రైసిస్ సిచ్యువేషన్, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్, బట్ వీ హ్యావ్ టు బీ దేర్ అండ్ వీ హ్యావ్ టు బీ లైక్ ఏ రాక్. ఇది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కెన్ కొలాప్స్ బట్ పోలీస్ కెనాట్ కొలాప్స్. ఆల్ అదర్ సిస్టమ్ కెన్ ఫెయిల్ బట్ పోలీస్ కెనాట్ ఫెయిల్. అండ్ ఇది ఒక ప్రతి రోజుకి ఒక పరీక్ష, ప్రతి రోజుకి ఒక టెస్ట్. బట్ నో మ్యాటర్ వాట్ ఎవర్ వి సీ, లోపల పెయిన్ ఉన్నాయి. పెయిన్ విల్ ఆల్వేస్ బి దేర్ ఇన్సైడ్ ది హార్ట్. బట్ వీ హ్యావ్ టు స్టిల్ వర్క్ విత్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఇది ఒకటే ప్రస్తుతం కాదు. మీరు ప్రాచీన కాలం నుంచి చూడండి, ప్రతి టైం ఇది అవుతుంది. సొసైటీ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ హ్యాస్ గివెన్ లైఫ్. సో ఈ ఒకేజన్లో ఒకసారి మళ్ళీ నేను అందరు పోలీస్ ఆఫీసర్స్కి, ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. దేవుడికి ప్రే చేస్తున్నాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి. అండ్ మన సిటీ తరఫు నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒకటే ఒక రోజుకి 2 daysకి ఇది ఇష్యూ కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ప్రెస్కి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తున్నాము. ఒక ఛాలెంజింగ్ టైంలో ఒక కరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ సిచ్యువేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక ఏ యాంగిల్ నుంచి ఒక ఇన్సిడెంట్కి మీరు చూస్తున్నారు, ఏ యాంగిల్ నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు పబ్లిక్ సమక్షంలో. ఇదిలో ప్రతి ఇష్యూలో ఇమోషన్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఒక పబ్లిక్లో సమ్ టైమ్స్ సపోజ్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా, ఏజెన్సీ అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఓన్లీ అంటే ఏజెన్సీ. సేమ్ సిచ్యువేషన్ ఆఫీసర్స్కి కూడా ఉంది. సో ఐ ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ద ప్రెస్ ఆల్సో. అండ్ ఈ ఎంటైర్ ఆల్ మై సీనియర్ ఆఫీసర్స్, ప్రతి నైట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock we were working on the road, meeting all the officers. Whatever best was there we can do, we did. But mana chetlo everything is not there in our hand. But we tried our level best and idi naku chala garva karanam. Thank you so much.